హలో అందరికీ, ఇంకా ఇది కీసర పార్ట్ 3 వ్లాగ్ అనమాట. దీనికంటే ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు దీనికైతే అటాచ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో ఇంకా మేము 365 ఒత్తులు దీపారాధన చేసుకున్న తర్వాత అభిషేకం చేయడానికైతే వెళ్ళామని చెప్పాను కదా. టెంపుల్ ఆపోజిట్లో కొన్ని లింగాలు ఉంటాయి అభిషేకం చేసుకోవడానికి. కాకపోతే మేము అక్కడ చేయలేదు, పక్కకి వేరే దగ్గరికి వెళ్ళి చేసాం. ఎందుకంటే ఆ వాటరు కింద మనం నడిచే ప్లేస్లోకే వస్తాయన్నమాట. ఇంకా మేము ఏమనుకున్నామంటే వాటర్ ఇట్లా తొక్కుట్లోకి వెళ్ళకుండా సైడ్లోకి వెళ్ళే ప్లేస్ ఏదైనా చూసుకుందామని ఇట్లా ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. మీద మనం పోసే అభిషేకం వాటర్ అదంతా సైడ్కి వెళ్ళిపోతున్నాయి అనమాట, చెట్లలోకి, ఎవరు నడవని ప్లేస్లోకి. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి చేసామన్నమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి మేము ఇంకా పంచామృతం, పసుపు, కుంకుమ, వాటర్ అన్నీ తీసుకొని వచ్చేసి అభిషేకం అయితే చాలా బాగా చేసుకున్నాము. అభిషేకం చేస్తున్న టైంలో మా మిల్క్ ప్యాకెట్ మంకీ తస్కరించేసింది గైస్, మీరే చూడండి. అయినా పర్లేదు, అక్కడ మేము మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేస్ చూస్ చేసుకుందే మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ మంకీస్ చాలా ఉన్నాయి, మనం పోసే మిల్క్ కార్డ్ అవంతా కింద పడనీయకుండా అవి మంచిగా తాగేస్తున్నాయి అన్నమాట. సో ఇంకా ఎట్లనో వేస్ట్ కాకుండా ఒక ప్రాణి కడుపు నిండుతుంది కదా, సో అట్లా మంచిగా అనిపించింది. ఇంకా మేము అభిషేకం చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ టైము ఇట్లా కొబ్బరికాయలో దీపాలు పెడితే మంచిది కార్తీక మాసంలో అని చెప్పేసి అంటారు కదా, నేను ఈ ఇయరే ఫస్ట్ టైం పెట్టాను అనమాట. సో ఇంకా ఇట్లా కొబ్బరికాయలో కూడా దీపం పెట్టేశాము. ఇంకా అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. అభిషేకం చేసాము, దీపారాధన చేసాము, ఇంకా అట్లా కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేసాము. సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా కిందికి వెళ్ళిపోతుంటే మా డాడీ వాళ్ళు అయితే మేము ఎగ్జిట్ అవుతుంటే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మేము ఇంటి దగ్గర నుంచి ఏమనుకున్నామంటే అందరం ఎవరింటి నుంచి వాళ్ళు స్టార్ట్ అయిదాము, అక్కడ వెళ్ళి కలుద్దాము అనుకున్నాము, డాడీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మేము. కాకపోతే వాళ్ళు చాలా లేట్గా వచ్చారనమాట. మేము అనుకున్న టైంకి స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్ మేము ఎగ్జిట్ అవుతున్న టైంలో చూడండి వాళ్ళు ఎంటర్ అయ్యారు, వెనకాల కార్లో దిగుతున్నారు చూడండి. సో అట్లుంటుంది ఇంకా మా వాళ్ళతోని. ఇంకా మేము వాళ్ళతో మాట్లాడేసి మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, మేము వెళ్తాం ఇంటికి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కా ఇవి కనిపించినాయి అంటే కొనియాల్సిందే, బొమ్మలు ఏవో ఒకటి టాయ్స్. ఎన్ని కొనుక్కుంటారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా. కాకపోతే వన్ డే కూడా ఉంచారు, పాడి చేసేస్తారు. ఇంకా తప్పదు, వాళ్ళకి కొనియాలి వాళ్ళ హ్యాపీనెస్ కోసము. ఇంకా వాళ్ళకి అట్లా కొన్ని టాయ్స్ కొనిచ్చేసి మేము కూడా చిన్న చిన్న షాపింగ్ చేసామన్నమాట, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్ అట్లా. సో ఇది ఇంకా కీసర లాస్ట్ వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.